అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గరికిపాటి ఏడుకొండలు గారు రచించిన ఓ తల్లి కథ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఒకవైపు నింగినంటిన తారాజువలు టపటపా ధ్వనులు చేస్తూ నక్షత్రాలను వర్షిస్తున్నట్టు కళ్ళు జిగేలుమనిపించే తలకులు వదులుతున్నాయి. మరొకవైపు సన్నాయి మేళం ఊపందుకుంది. ఆ రెంటి నడుమ మరొక అద్భుతం. ఆకాశం నుండి దేవతలు పూలవర్షం కురిపిస్తున్నట్లు మల్లె మొగ్గలు గులాబీ రేకులు పడుతున్నాయి. ఆ నయనానందకరమైన దృశ్యం పెళ్లి ఊరేగింపు కాకపోయినా చావు కూడా పెళ్లికేమీ తీసిపోని విధంగా ఆడంబరంగా చేసే స్థాయికి మనిషి ఎదిగాడనే విషయాన్ని స్పష్టం చేస్తూ నీలమ్మ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఇవాళ పోతే రేపటికి 2. చావనేది ఎవరికైనా ఉంది. ఇలాంటి బంగారం లాంటి చావు అందరికీ రాదు. ఏనాడో పెట్టి పుట్టుంటే దక్కేది. నీలమ్మ నిజంగా అదృష్టవంతురాలు. ఎన్నో కష్టనష్టాలకు ఒడిదుడుకులకు ఎదురు నిలిచి పిల్లల్ని గొప్పగా చదివించి పెద్ద చేసినందుకు ఏ తల్లికి దక్కని అదృష్టం ఈనాడు ఆమెకి దక్కింది. ఇంతటి చావు 100కో 1,00,00,000కో ఏ ఒక్కరికో గాని దక్కదు. భగవంతుడు నీలమ్మకి దక్కించి కష్టపడినోళ్లకి సుఖం ఏదో ఒకరోజు దొరుకుతుందనే గొప్ప నిజాన్ని తెలియజేశాడు. అందుకనే ఆ మహాతల్లి పూలరథం మీద అంగరంగ వైభవంగా వెళ్ళిపోతుంది. బంగారు తల్లి అంటూ శ్లాఘించారు చిన్న పెద్ద ఆడ మగ ప్రతి ఒక్కరు. మరణం మనిషిని మంచివారిని చేస్తుందనే విషయం మరొక్కసారి రుజువైన ప్రతి ఒక్కరి పలుకుల్లోనూ నిజాలున్నాయి. ఆ నిజాల్లోనే మరొక నిజం మరుగున పడిపోయింది. అదే 5 కొడుకులున్న నీలమ్మ శవం గ్రామానికి ఏ ఒక్క కొడుకు ఇంటి నుండి కాక ఓల్డేజ్ హోమ్ నుండి రావటంపై పెదవి విప్పే అవకాశాన్ని కలగనివ్వలేదు. 5 కొడుకుల తల్లి అంతిమయాత్రలో మొదటి 4 కొడుకులు పాడపట్టగా ఆఖరివాడు తలకరువు పెట్టేందుకు ముందు నడవసాగాడు. ఊరంతా ఆహా ఓహో అనుకునేలా శ్మశానానికి చేరిన అంతిమయాత్రలోని శవం ఆచార వ్యవహారాల ప్రకారం తంతు ముగిసిన తర్వాత కట్టెల్లో భగభగా కాలిపోతుంది. చితిమంటలు నింగినంటినట్లు ఎగిసిపడుతున్నాయి. నిజంగానే ఆకాశంలో స్వర్గం ఉంది అనిపించేలా ఒక్క క్షణం తమ తల్లి స్వర్గానికి వెళ్ళిపోతున్న భ్రమ కలిగించింది ప్రతి వాడిలో ఏదో ఒక మూల. అయినా తమ తల్లికి ఎంతవరకు న్యాయం చేశామనే ఆత్మ పరిశీలనకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఏ ఒక్కరూ తమ తల్లిని మహారాణిలా చూశాం, భోగభాగ్యాలు అనుభవించేలా ఉంచామనే అహంకార పూరిత ధోరణే. 5 కొడుకుల తల్లైన నీలమ్మ జీవితం ఏనాడు వడ్డించిన విస్తరి కాలేదు. అడుగడుగునా కష్టాలు పరంపరగానే కొనసాగింది. తండ్రిగా పేరుకు మాత్రమే అయిన ధనుంజయం తన కష్టాన్ని కల్లుపాకలకి సారా కొట్టుకి సరిపెట్టుకునేవాడయ్యాడు. బాధ్యత విస్మరించిన భర్త అవటంతో జన్మనిచ్చిన పిల్లలకు మంచి జీవితాన్ని ప్రసాదించాలనే కృతనిశ్చయంతోనే ప్రతిఘటనలు హితబోధలు లోకనిందలు ఎదుర్కొనవలసిన సమయంలోనూ సున్నితంగా ప్రతిదానిని ఛేదించుకుంటూ ముందుకు సాగేందుకు నడుం బిగించింది. పిల్లల్ని చదివించి ఏముద్ధరించాలంట? ఎక్కడోకక్కడ కూలికో నాలికో పడితే 4 రాళ్లు తెస్తారు. వారి బతుకు వారు బతుకుతారు. అంతా చదివి సంపాదించినోళ్ళైనా ఏమిటి? పొలం పుట్ర అమ్మి చదివించాల్సినంత అగత్యం ఏమొచ్చి పడింది? నా బొందులో ప్రాణం ఉండగా సెంటు భూమి కూడా అమ్మడానికి ఒప్పుకోను. అత్తగారు విశ్వరూపం చూపింది. నీలమ్మ, పొలం పుట్ర అంతా అమ్మేశావు. చివరకు ముక్కుల్లోవి మూతుల్లోవి కూడా తెగనమ్మి నీకంటూ ఆధారం లేకుండా చేసుకుంటున్నావు. బావయ్య చూస్తే ఏం పట్టించుకునే మనిషి కాదు. నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకోవాలి కదే. స్నేహితురాలు హితబోధ చేసింది. ఏదో ఒక రోజున కొడుకులే అందరి మాటలకు సరిపడే సమాధానం చెప్పగలుగుతారనే ఓర్పుతో అందరినీ ఆమెకు తృప్తినిచ్చే జీవితాలకు భాగస్వాములను చేసి కుగ్రామ వాసులను పట్నవాసులుగా ఓ ఇంటివారిని చేసి పంపింది. అలసి విశ్రాంతి తీసుకుంటున్న టైంలో ధనుంజయం అకాల మరణం ఆ గ్రామాన్ని ఆమె వదలవలసిన పరిస్థితి కలిగించింది. కొడుకులకు దానికి మార్గం వెతకటం పెద్ద కష్టం కాలేదు. నవమాసాలు మోసి కనిపెంచి మార్గదర్శకురాలైన తల్లిని నెలల చొప్పున పంచుకొని తల్లి రుణం తీర్చుకునే కొడుకులుగా శ్రీకారం దిద్దారు. నాటకీయ పరిస్థితులలో కొడుకులింట కాపురంలో రకరకాల పాత్రలలో నీలమ్మ పరకాయ ప్రవేశం సొరకాయ కోసినంత తేలికగా చేయాల్సొచ్చింది. అందుకు కొన్ని చోట్ల కొడుకులు, కొన్ని చోట్ల కోడళ్లు చాకచక్యంగా బాధ్యత వహించారు.
నీలమ్మను నెలల చొప్పున పంచుకున్నప్పుడే ఆమె సేవలను ఏదో ఒక రూపంలో ఉపయోగించుకోవాలనే ఆలోచన వారిలో లేకపోలేదు. ఆ విషయం నీలమ్మకు తెలియంది కాదు. అందుకు ముందుగా ఎవరో ఒకరు పుణ్యం కట్టుకుంటే బావుంటుందని కొన్ని నెలలు అసహనంగానే నెట్టుకొచ్చారు. చివరకు ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు ఆఖరి కోడలు అతి తెలివిగా అరంగేట్రం చేసింది. ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న మిగతావారు అత్తగారు తమ తమ ఇళ్లకొచ్చేసరికి పథకాలతో రెడీగా ఉండి బరిలో దించారు. ఆమెకు యుక్తులు కుయుక్తులతో మనుషులుంటారనే విషయం కొడుకులింట్లోనే అనుభవానికి వచ్చింది. తాగుబోతైనా సరే తన భర్త ధనుంజయం తల్లిని తల్లిలానే చూశాడు. సంపాదనంతా సారా కొట్టుల్లోనే కల్లుపాకల్లోనో సర్దేసినా సాయంత్రం అయ్యేసరికి ఒక చేత్తో నీలమ్మకు మరో చేత్తో తల్లికి ఏ పండో ఫలమో తెచ్చేవాడు. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డలు తల్లిదండ్రులను సుఖపెట్టలేకపోయినా వారి చేష్టలతో తల్లిదండ్రులను కృంగదీయకుండా ఉంటే ఓపికున్నంతవరకు బిడ్డల సుఖానికి అవరోధంగా మెలగరనేది సత్యం. కాని నీలమ్మకు ప్రేమ నటించటం లోలోపల బాధించిన చిరునవ్వుతో స్వీకరించి ముందుకు సాగింది. ఎదురుగా గోతిని పెట్టి గోముగా కళ్ళు మూసి నడిపించటంలో ఎవరికి వారే దిట్టయ్యారు. అది గొయ్యైనా నుయ్యైనా ఆమెకు దాహం తీర్చే అమృత బాండమే. తనతో పనులు చేయించుకోవటం కొరకు ఒక్కొక్కరి నటనా చాతుర్యం గుర్తుకొస్తే జాలేసేది. ఒక్కొక్కప్పుడు ఎలాంటి సాహసం చేసేందుకైనా వెనుకాడిన మనుషులను గుర్తిస్తే ఒళ్ళు గగ్గురు పొడిచేది. వారి నోటు నుండి వచ్చేవి మాటలు కాదు, అమృతపు గుళికలు కూడా దిగదుడిపే అనిపించేటట్లుండే అక్షరాల పొందిక. ఆ పొందికకు జోడించిన అభినయం అదరహో అనిపించేంత సొంపుగా ఉంటుంది. ఇక అలాంటి సందర్భంలో ఒక కోడలు, మరేం లేదు, నేను షాపింగ్కి వెళ్తున్నాను, వచ్చేటప్పటికి లేట్ అవుతుంది, పనమ్మాయి వస్తుంది, దగ్గరుండి పనులన్నీ చేయించండి, ఇల్లు తడిగుడ్డ వేయమని కూడా చెప్పాను, మీరు కూడా గుర్తు చేయండి, అదసలే మతిమరుపుది అని అక్కడి నుండి బయటకు 4 అడుగులేసింది. అలాగే అన్నట్లుగా తలాడించిన అత్తగారిని చూసి. మరొక కోడలిది అత్తగారికి పని అప్పగించడంలో అందవేసిన చెయ్యే. ఒక కొడుకింటి నుండి ఆ కొడుకింటికి చేరేటప్పటికి, మీరొచ్చారా, మా అమ్మొస్తుందేమో అనుకున్నాను, ఈరోజు మీరొస్తారని తెలుసు, అందుకనే మా అమ్మకు కబురు పెట్టాను అంటూ ఆహ్వానించింది ఆ ముద్దుల కోడలు. ఎందుకమ్మా అని అడిగింది నీలమ్మ. ఎందుకేమిటండి, మీరొస్తే మీకు మంచి చెడ్డలు చెప్పటానికి, ఏది ఎలా చేయాలో చెప్పటానికి ఓ మనిషి కావాలి కదా. ఈ మాత్రానికి అమ్మెందుకమ్మా, నేను చేస్తే నచ్చదా? కాస్తంత అమాయకంగా నిష్ఠూరంగానే అడిగింది నీలమ్మ కూడా. అత్తయ్యగారు, ఈ 4-5 రోజులు అమ్మకి నెలసరి కదా, అందుకే వంట పని మాత్రం మీరు చూసుకుంటే చాలు, మీరు చాలా మంచివాళ్లండి అంది కిలకిలా కేరింతలు కొడుతూ విజయం సాధించినట్లుగా ఫీలయ్యి. గర్భాశయం తొలగించబడిన తర్వాత కూడా నెలసరి రోజులు ఎదురవుతాయనే కొత్త విషయం అప్పుడే తెలిసింది నీలమ్మకు. దాంతో నీలమ్మ కోడల్ని పిచ్చిదాన్ని చూసినట్లుగా చూసి ఆమె ప్రవర్తనపై జాలేసి పాపం అన్నట్లుగా అదోలా నవ్వుతూ ప్రయాణబడలక తీర్చుకోకుండానే వంటింట్లోకి డ్యూటీపై వెళ్ళింది. మేసేగాడిదను కూసేగాడిదొచ్చి చెడగొట్టింది అన్నట్లు ఒకరిద్దరు కొడుకులు కోడళ్లకి నీలమ్మకు ఎలాంటి పనులు పురమాయించకుండా చూసుకోవాలనే ఆలోచన ఉన్నా మిగిలిన వారి చర్యలతో మారిపోయి మౌనంగా ఉండిపోయారు. కల్లాకపటం తెలియని మనుషులు మనవరాళ్ల మధ్య ఆమె కొంత ఊరట చెందగలిగింది. రోజులు గడిచి నీలమ్మ తరచూ అస్వస్థతకు లోనైన అనుభవం కొడుకులందరి ఇళ్లలోనూ ఎదురైంది. ఒకరి కింద పనిచేసే స్టేజీ దాటి మరొకరి సహాయం అందుకోవాల్సిన దశకు ఆమె చేరిందనే నిర్ణయానికొచ్చి ఏమీ పాలుపోని సంకటస్థితిలో భవిష్యత్తు ప్రణాళికపై తరచూ తర్జన భర్జనలతో చర్చలు జరిగేవి. నీలమ్మ అభిప్రాయం తెలుసుకునే ఆలోచన చెయ్యకుండానే అందరూ కలిసి నీలమ్మను ఓల్డేజ్ హోంకి తరలించి ఊపిరి పీల్చుకున్నారు. ఓల్డేజ్ హోం, దానిలోని అర్థం పరమార్థం వెనుకగల యథార్థం తెలిసేసరికి అప్పుడప్పుడు స్వల్పంగా బాధించే అస్వస్థత కాస్త దీర్ఘకాలిక రోగంగా రూపం దాల్చి నీలమ్మను మంచాన పడేసింది. అమ్మా అమ్మా అంటూ లేని ప్రేమ నటించిన కొడుకులు, అత్తయ్యా అత్తయ్యా అంటూ లేని గౌరవం నటించిన కోడళ్లు కలిసి ఇంత ఘాతకానికి ఒడికడతారని కలలో కూడా ఊహించలేకపోయింది. శారీరకంగా బాధిస్తారు అనుకుందే కాని మానసిక క్షోభకు గురి చేస్తారని
ఆఖరి నిమిషం వరకు గుర్తించలేకపోయింది. అక్కడ విడిచిపెట్టి వెళ్లిపోయే వరకు ఓల్డేజ్ హోమ్ అంటే అదేదో హాస్పిటల్ లాంటిదే అనుకుంది. 4 రోజుల్లో తిరిగి కొడుకుల ఇళ్లలో మనమలు మనవరాళ్లతో ఎప్పటిలానే ప్రేమ వాత్సల్యాలతో గడిపే అవకాశమైనా ఉంటుంది అనుకుంది. కోడళ్లకు పనీపాట చేసి ఓపికంతా నశించినా సరే కాని వారు చేసిందేమిటి? అసలు తనని తన బిడ్డలు ఎందుకు దూరంగా నెట్టేశారు? లోకంలో తల్లులందరి పరిస్థితి ఇదేనా? ఇంతకంటే దారుణంగా చూసేవారుంటారు. పువ్వుల్లో పెట్టినట్లు చూసుకునేవారు ఉంటారు. తన రాతి ఇంతేనా అని సరిపెట్టుకుందామనుకున్నా సరిపెట్టుకోలేకపోయింది. తన వల్ల ఇంట్లో ఎవరికైనా ఇబ్బంది కలిగిందా అని ఆలోచించింది. దానికి సమాధానం ఎంత అన్వేషించినా దొరకలేదు. చీమకు కూడా హాని చేయని తనకెందుకీ పరిస్థితి? ఓ యంత్రం వలే పని చేయగలిగినన్నాళ్లు చేయించుకున్నారు. ఎప్పుడైతే మూలన పడే పరిస్థితి ఏర్పడిందో ఇక అవసరం ఉంటే ఎదురు చెయ్యాల్సొస్తుందనే భయంతో వదిలించుకున్నారు. ఏమిటి అన్యాయం? ఎందుకింత ఘోరం? వయసుడిగిన తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత మనది అనే భావం బిడ్డల్లో ఎందుకు దూరం అవుతోంది? ఏదో ఒక రోజున వాళ్లు తనలాంటి తల్లిదండ్రులవుతారు కదా, అప్పుడు వాళ్ల పరిస్థితి ఏమిటి? ఆ ఊహే భరించలేకపోయింది. తన బిడ్డలకు తన పరిస్థితి వారి బిడ్డల నుండి ఎదురు కాకూడదు అని కూడా తల్లడిల్లింది ఆ తల్లి మనసు. నీలమ్మ వయసులో ఉన్నప్పుడు ఏమాత్రం ఒంట్లో బాగోక మాత్రలేసుకోకుండా బద్దకించినా, ముసుగుపెట్టి పడుకున్నా చెరొక పక్కన నోరేసుకొని పడిపోయేవారు. మందో మాకో వారెదురుగా వేసుకునే వరకు నిద్రపోనిచ్చేవారు కాదు. ధనుంజయం అయితే మరీను. రాత్రి పగలు గొడ్డు గోదాలకి నిద్ర చంపుకుని చాకరీ చేసి పైసా పైసా కూడబెట్టి ఏం సాధిస్తావు? ముందు ఒంటి సంగతి చూసుకో. నువ్వు బావుంటేనే పిల్లలైనా నేనైనా. ఇప్పుడే వస్తాను అని ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్లి అరగంటలో మందుల కవరుతో వచ్చాడు. ఆమెపై ప్రాణాలు పైనే పోయాయి. ఏ మందులు ఎలా వాడాలో డాక్టర్ చెప్పిన విధంగా వివరించాడు. కాని నీలమ్మ భర్త మాటలు వినిపించుకునే స్థితిలో లేదు. భర్త ఖర్చు పెట్టేసిన డబ్బును తిరిగి నోట్లుగా ఎలా చూడాలి అనే ఆలోచనలో ఉంది. గత జ్ఞాపకాల తోరణాలు నీలమ్మను ఉక్కిరి బిక్కిరి చేశాయి. నీలమ్మకు 4 రోజుల తర్వాత గాని పూర్తిగా గది బయటకొచ్చి ఓల్డేజ్ హోమ్ అంటే ఏమిటో తెలుసుకునే అవకాశం కలగలేదు. అప్పటికీ శారీరకంగా కొద్దిగా తేరుకున్నట్లుగా కనిపించింది. అక్కడ అందరూ తల నెరిసిన తల్లులే. అందరి కథలు వేరైనా కారణం ఒక్కటే, బిడ్డల ఆదరణకు నోచుకోకపోవటం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న చద్దముగా నీలమ్మ అందరికీ ఆప్తురాలయ్యింది. కాని తన కన్నబిడ్డలు తనను దూరం చేసిన విషయంలోనే అందరికీ అందమైన అబద్ధాలు చెప్పి కొడుకులను సన్మార్గులుగా అందరి దృష్టిలో ఉంచే ప్రయత్నం చేసింది. అక్కడ అందర్నీ ఎవరో ఒకరు చూసిపోయేవారు. నీలమ్మ లాంటి అభాగ్యులు చాలా తక్కువ. నీ గురించి ఎవరూ రావటం లేదు, ఒక ఉత్తరముఖ రాయలేకపోయావా? గుర్తించిన అందరూ జాలిగా అడిగారు. ఒక్కటేం కర్మ, 5 రాయించాను. మరి ఎవరూ రాలేదా? 1కి 5 బిడ్డల తల్లిని కదా, 5కి రాయించాను. ఖాళీ దొరికుండదు పాపం. దొరికితే ఎందుకు రారు? ఎవరికి వారే ఇంకొకళ్ళు వెళతారులే అని సరిపెట్టుకుని ఉంటారు. ఆ మాటలు చెబుతున్నప్పుడు ఆమె కనుగుడ్లు నీటి బుడగలుగా మారాయి. కనీసం అదే నిజమైనా బావుండేది అనుకుంది. ఆ ఆలోచన కూడా చెయ్యని కొడుకులైపోయారని లోలోపల వాపోయింది. నిదానంగా ఆమె కన్నబిడ్డల విషయంలో చెబుతున్నది అబద్ధమని గుర్తించి ఏ ఒక్కరూ ఆమె దగ్గర వాని ప్రస్తావన తెచ్చి ఇబ్బంది పెట్టకుండా ఉండిపోయేవారు. ఇలాంటి తల్లిని బాధించే కొడుకులు కూడా ఉంటారా అని అక్కడున్న ఎందరో తల్లులు జాలిపడ్డారు. రోజులు వారాలై, వారాలు నెలలై, నెలలు సంవత్సరాలుగా మారకుండానే నీలమ్మ పరిస్థితి లోలోపల క్షీణించుకురావటం మొదలైంది. తరచూ అక్కడ మరణాలు సంభవిస్తూనే ఉంటాయి. కళ్ల ముందు జరిగే మరణాలు ప్రతి ఒక్కరిలోనూ ఎంతో కొంత భయాన్ని రేపెడతాయి. అంతా ఇంచుమించు సమన్వయస్కులు కావటం, తల్లులు కావటంతో అవి మరీ కృంగదీస్తున్నాయి. నీలమ్మ మంచం దిగలేని స్థితికొచ్చేసింది. దాంతో అక్కడ సిబ్బంది కాని పనులు కూడా చెయ్యాల్సొచ్చింది. ఆ వయసులో ఆ పరిస్థితులలో కన్నబిడ్డల ప్రేమతో చేయాల్సిన పరిచర్యలు అక్కడ పనివారు తమ కర్తవ్యంగా చేస్తుంటే మనసు విలవిల్లాడిపోయింది. మృత్యువు సమీపిస్తోందని ఆలోచించి చనిపోవటంలో ఉన్న నరకయాతనకు ఆ ఓల్డేజ్ హోం ఆజ్యం పోసి కొలుమికి దీటయింది. చనిపోయిన తర్వాతైనా తన వారు వస్తారో రారో,
తన శవం ఏ విధంగా వల్లకాటికి తీసుకెళ్లబడుతుందో అనే ఆలోచనలతోనే నీలమ్మ నిర్మలమైన మనసులోని జ్యోతి ఆరి గాలిలో కలిసిపోయింది. ఆమె కోరుకున్నట్టుగానే కొడుకులొచ్చారు. అంగరంగ వైభవంగా ఆమె అంతిమయాత్రను చేశారు. ఆ మాత్రం దానికే నీలమ్మ ఆత్మ నా బిడ్డలు బంగారం అనుకుంటూ స్వర్గానికి వెళ్ళిపోయింది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.